నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునయానా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లా కలెక్టరేటు సునయానా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారాలపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్కు సంబంధించి రీఓపెన్ కేసుల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను అలసత్వం వహించకుండా పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు చూడాలన్నారు. సీఎంఓ గ్రీవెన్స్కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 9, కర్నూలు ఆర్డీఓ వద్ద 6, పత్తికొండ ఆర్డీఓ వద్ద 4, కలెక్టరేటు ఏవో వద్ద 3, సర్వే ఏడి, విద్యాశాఖ, ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్, డిఆర్డీఏ పీడీల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. థియోటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో పారిశుద్ధ్య కార్మికులతో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వారి సిబ్బంది కూడా హాజరు కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైజాగ్లో నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారన్నారు. రాష్ట్రంలో జూన్ 21వ తేదీన యోగా కార్యక్రమంలో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నారని, ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నుండి దాదాపు 11 లక్షల మంది పాల్గొనేలా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అంతటా అన్ని వేదికల్లో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా మండలాల్లో యోగా కార్యక్రమాలు విజయవంతమయ్యేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. మండల స్పెషల్ అధికారులు వారికి కేటాయించిన మండలాలకు వెళ్లి సంబంధిత సిబ్బందితో సమీక్ష నిర్వహించుకొని గుర్తించిన వెన్యూ ప్రదేశాలలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాలను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. యోగాకు సంబంధించి నిర్వహించిన వివిధ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఆర్ఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలను సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వస్తున్న అర్జీలను సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో సత్వరమే పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 14 అర్జీలు రాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ అర్జీదారులకు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, ఆర్ఓ జునైద్, ఎంఈఓలు శేషసాయి, లీలా ప్రసాద్, టిడ్కో అధికారి పెంచలయ్య, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ టీఎన్టీసీ నాయకత్వంలో ఈరోజు మున్సిపల్ సిబ్బందికి పర్మనెంట్ వర్కర్స్ కావచ్చు, అలాగే ఆఫీస్ వర్కర్స్ కావచ్చు, ఇన్ సెక్షన్ స్టాఫ్తో సహా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు తల్లి వందనతో సహా ప్రతిదీ వర్తించాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి విధిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాలనే పరిస్థితులు వచ్చినప్పుడు గతంలో కూడా చర్చలు జరిగినాయి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చర్చలు జరుగుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారిలో ఆ ప్రాంతంలో మొదలుకొని వీళ్ళు చేసే పని చాలా భయంకరమైన పని. ప్రాణాలకు తెగించి కరోనా టైంలో ఎంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో
అలాగనే పర్యావరణ కాపాడంలో వీళ్ళ పాత్ర కీలకంగా ఉంది కాబట్టి వీళ్ళని ప్రత్యేకంగా చూసి వీళ్ళందరికీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు వర్తించాలని చెప్పి మేము టీఎన్టీసీలుగా కోరుతున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తుంటే వైసీపీ నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నారని డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు నేడు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశారని నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్, మెగా డిఎస్సి, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం, తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు. త్వరలో రైతులకు పెట్టుబడికి 20,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వైసీపీ నాయకులు విమర్శలు చేయటం సరికాదన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన మంత్రులకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అట్లాగే లోకేష్ బాబు గారు పాదయాత్రలో యువగలంలో చెప్పిన విషయాలన్నిటినీ ఈరోజు మరి దశల వారీగా నెరవేర్చుకుంటూ ఒక దుక్కు పింఛన్ అయితేనేమి, ఒక దుక్కు మరి డిఎస్సి అయితేనేమి, మరి అన్నా క్యాంటీన్స్ అయితేనేమి, మరి అట్లాగే నిన్ననే తల్లికి వందనం ఇప్పుడే చెప్పాడు మిత్రులు, ఒక్కటే ఇంట్లో 1,20,000 రూపాయలు మరి ఆ కుటుంబానికి లబ్ధి చేకూరింది ఒక ప్రభుత్వాన్ని నుంచి. అంటే ఇంతవరకు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి ప్రభుత్వం లేదు అని ప్రజలంతా కొనియాడుతూ ఉన్నారు. మరి అట్లాగే తప్పకుండా ఏదైతే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానడంలో కానీ, మరి అట్లాగే మరి తొందరలోనే మహిళలకి ఏదైతే వాగ్దానం చేశామో మరి వాటన్నిటిని నెరవేర్చడానికి కానీ, రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన దాన్ని నెరవేర్చడానికి కానీ మా సీఎం గారు కానీ మా ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధపడుతూ మరి దాదాపు 8,000 కోట్ల రూపాయలని, అంటే ఈరోజు దాదాపు 64 లక్షల మరి కల్లుల ఒడిలో వేయడం జరుగుతూ ఉందంటే ఈ కళ్ళు లేని కబోదులు వైసీపీ పెద్దలు, మరి వైసీపీ క్రిమినల్స్ మరి ఏదైతే ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు అప్పుడే మొదలు పెట్టారు. జిల్లాలోని మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను, స్వామివారి పాదపూజలో పాల్గొన్న మంత్రి, ఎంపీ అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పద్మనాభ అతిథి గృహంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఎంపీ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. టాటా మోటార్స్ నుంచి వచ్చిన నూతన టాటా అలోస్ వాహనాన్ని ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ అన్నారు. ఈ మేరకు టాటా అలోస్ వాహనాన్ని ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. భారతదేశపు ప్రీమియం హచ్బ్యాక్ కేటగిరీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాటా అలోస్ ఇప్పుడు మరింత స్టైలిష్, ఆధునిక ఫీచర్లతో 2025 పే స్క్రిప్ట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ హాజరై ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ కొత్త వాహనం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటు కుటుంబ అవసరాలకు తగినంత సురక్షితంగా ఉంటుందని తెలిపారు. వాహనం స్టైల్ మరియు టెక్నాలజీ పరంగానూ ఉన్నతంగా ఉందని వివరించారు. ఇందులో అగ్రశ్రేణి ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్, 10.25 నుంచి టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వంటి ఆధునిక వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో
అరుణ్ కార్స్ జనరల్ మేనేజర్ రహీం ఖాన్, సేల్స్ మేనేజర్ అబ్దుల్ హాక్ తదితరులు పాల్గొన్నారు. Very comfortable and having a lot of advanced features in this car. చాలా చక్కగా వెల్ డిజైన్, వెరీ అడ్వాన్స్డ్, ప్రీమియం, లో బడ్జెట్, సో హై, మోర్ దాన్ వెయిట్ లైక్ కంఫర్టబుల్. సో I think it will be more publicized and more things definitely have this surgery. So I am very happy and invite me this great occasion, and also I am very ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రముఖ యోగా గురువు డాక్టర్ బిటి జయలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని అవోపా సభలో జరిగిన యోగానందం గురు సత్కారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అవోపా సేవా సదన్లో యోగానందం గురు సత్కారం వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమం రాష్ట్ర అవోపా మహిళా విభాగ్, కర్నూలు అవోపా మహిళా విభాగ్ మరియు అవోపా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా 36 సంవత్సరాలకు పైగా యోగా శిక్షణలో సుదీర్ఘ అనుభవం గల డాక్టర్ శ్రీమతి బిటి జయలక్ష్మి హాజరై అందరితో ప్రాణాయామం, ధ్యానం చేయించి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ఫలితాల గురించి విపులంగా వివరించారు. తనకు వైజాగ్లో ఈ నెల 21వ తేదీ యోగా డే సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్రలో పాల్గొనే అవకాశం వచ్చిందని, ఈ సందర్భంగా యోగా గురువు జయలక్ష్మి తెలిపారు. తన చిన్నతనంలో నేర్చుకున్న యోగా ఈరోజు తనకు ఒక గుర్తింపు ఇచ్చింది అని, నిరంతరం యోగాభ్యాసం చేయటం వల్ల 6 పదులు దాటినా ఎటువంటి అనారోగ్యం దరిచేరలేదని యోగా శక్తి గురించి వివరించారు. అవోపా వేదికపై కర్నూలు నగరంలో ఉన్న ప్రముఖ యోగా గురువులను ఆహ్వానించడం జరిగింది. అందరూ వారి వారి యోగా అనుభవాలు పంచుకున్నారు. తదనంతరం యోగా గురువులను శాలువతో సత్కరించి అవోపా నుండి మెమెంటోను ఇవ్వటం జరిగింది. దాదాపు 150 మందికి పైగా యోగాభ్యాసకులు ఈ వేడుకలో పాల్గొని గురువులు ఇచ్చిన సందేశాలను విన్నారు. కర్నూలు నగరంలో కని విని ఎరగని రీతిలో యోగా వేడుక నిర్వహించి అంతమంది గురువులను ఒక్క వేదికపై చూడడం మొదటిసారి అంటూ అవోపా సంస్థ వారు పేర్కొన్నారు. బాగుపడుతుంటేనే ఓడ్చలేని సమాజం ఇది కదా. కొంతమంది ఉంటారంట, కూతురు బాగుపడుతుంటే తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారంట, వీళ్ళకి ఎందుకు చదివించాలంటే అట్లా ఉంది సొసైటీ. ఇప్పుడు వాళ్ళ ఎదుగుదల కూడా చూడలేరు కొంతమంది, అందరూ కాదండి. సో అట్లాంటి దాంట్లో ఎంతమంది యోగా చేసింటారు తెలుసు కదా. ఇందిరాగాంధీ, నెహ్రూ, అంటే మేము విన్నాము, గాంధీజీ, అందరూ చేశారు. కానీ ఎవ్వరు కూడా అందరూ బాగుండాలి అని ఎవ్వరు బయటికి చెప్పలేదు ఈ విద్యను కదా. అందుకే మన మోడీజీకి ముందు మనం ఏం చేయాలి కదా. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయే భవేత్ అంటుంది శాస్త్రము. సర్వరోగాలన్నిటి కూడా కొట్టి పడేస్తుంది ఒక చిన్న ప్రాణాయామ. ఎప్పుడు అంటే యుక్తేనా అని అన్నారు అంటే కరెక్ట్గా చేసినప్పుడు, ప్రతిరోజు చేసినప్పుడు మాత్రమే. నాకు టైం ఉన్నప్పుడే వస్తానండి అట్లా అంటే కుదరదు. 15 నుంచి యోగా చేస్తున్నా, నాకు ధ్యానం మీద సాధించలేకపోతున్నా. ఈరోజు మేడం చెప్పింది ధ్యానం మీద గ్రిప్ సంపాదించాలంటే సోమ అనే దాని మీద దృష్టి పెట్టండి, అందరు శ్వాస మీద దృష్టి పెట్టండి చెప్తారు. శ్వాస మీద దృష్టి పెడితే మళ్ళీ ఆలోచన బిడ్డల మీద, కొడుకుల మీద, సంసారం మీద పోతుంది. కానీ సోహం మీద ఇప్పుడు 2 నిమిషాలు నేను ధ్యానం ప్రాక్టీస్ చేశాను. దాని మీద ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మీ ఆన్లైన్ క్లాస్ అవి అనుకోకుండా మీకు దగ్గరలో ఉన్న యోగా సెంటర్కి వెళ్ళి గురువుల దగ్గర యోగా నేర్చుకొని కొన్ని టిప్స్ నేర్చుకొని అవి పాటించండి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రేడియాలజిస్ట్ డాక్టర్ రవీంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని వారు ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలు అవుట్డోర్ స్టేడియం నుంచి నిర్వహించిన ఫిట్ ఇండియా సైక్లింగ్ సండే ర్యాలీని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రేడియాలజిస్టు డాక్టర్ రవీంద్రారెడ్డి కార్యక్రమాన్ని కర్నూలు ఇన్ఛార్జి చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియా ఆధ్వర్యంలో 26 వారాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సైకిల్ వాడి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ రుద్రరెడ్డి,
హ్యాండ్బాల్ శిక్షకుడు జతిన్, సైక్లింగ్ కోఆర్డినేటర్ కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం సైకిల్ ర్యాలీ అనేది జరుగుతుంది. సైకిల్ ర్యాలీలో బాగా చేయడం వల్ల ఇది మంచి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న దైనందిన జీవితంలో క్రీడాకారులు అయితేనేమి చాలామంది అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడమే. సైక్లింగ్ వల్ల మనకి చాలా ఆరోగ్యపరంగా ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. శారీరకంగా మానసికంగా రెండు బెనిఫిట్స్ ఉంటాయి. మానసికంగా మంచిగా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరకంగా మా ఎముకలు కండలు దృఢత్వాన్ని పెంచుతుంది. బీపీ రిస్క్ తగ్గిస్తుంది. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.